రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జబ్బర్పేట బయలుదేరుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మనం ప్రతిసారి చూస్తాం, సందర్భం ఏదైనా సరే రైతుల వ్యతలు తెలుసుకుని వారిని పరామర్శించడానికైనా, గిట్టుబాటు ధరకై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆయన బయటకు వచ్చినా, మామిడి రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర కోసం బయటకు వచ్చినా, ఏ సందర్భమైనా సరే ఆయన అభిమానులు విశేషంగా ఆయనకు స్వాగతం పలికే దృశ్యాలే మళ్ళీ రిపీట్ అవుతున్న పరిస్థితి మనం విశాఖలో చూస్తున్నాం. గతంలో కూడా చూసాం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా ఆయన విశాఖ వచ్చారు. ప్రస్తుతం ఇది ఒక ప్రత్యేక సందర్భం. గల్లంతైన మత్స్యకార కుటుంబాల్ని ఆయన పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. సో ఆయన బయటికి వస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుంది అనేది రుజువులతో సహా మనం చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉంచిన మత్స్యకారులకు ఈ వేట నిషేధ భృతిని కూడా ప్రభుత్వం హుటాహుటిన విడుదల చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తున్నారు అన్న సందర్భంలోనే ప్రభుత్వం తీసుకున్న చర్యగా చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గతంలో చూసుకుంటే బోట్లకు పరిహారంపై ప్రస్తుతం బాబు సర్కార్ నోరు మెదపని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. 2024లో ఆయన ఎన్నికలకు ముందు 50 లక్షలకు విలువైన ఈ బోటు పరిహారానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వం. సో దాన్ని కూడా పెండింగ్లో ప్రస్తుతం కూటమి సర్కారు ఉంచిన నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఆయన ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ముందుగా జబ్బర్పేట వెళ్తారు, అక్కడ గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రాణాలతో బయటపడ్డ కార్య చిన్నాను కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటారు. అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది, సకాలంలో ఒకవేళ స్పందించి ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఏ మేరకు ఉండేవి, ప్రభుత్వం అలసత్వం వల్ల జరిగిన ఈ దుర్ఘటన తాలూకు అంశాలు కూడా కార్య చిన్నాను అడిగి ఆయన స్వయంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో ప్రస్తుతం ఎక్స్గ్రేషియా కుదించి బోట్లకు పరిహారం ఎగ్గొట్టిన కూటమి సర్కార్ తీరును ఆయన ఎండగట్టబోతూ ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. ఆయన అక్కడికి చేరుకున్న అభిమానులు అవ్వచ్చు, అలాగే మత్స్యకారులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో వారికి ఒక భరోసానిచ్చి ఆయన ముందుకు కదిలిన దృశ్యాలు కూడా మనం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి చూసాం. పెద్ద ఎత్తున ఇంతకుముందు గతంలో కూడా చూడని విధంగా కూడా ఇసుకేస్తే రాలనంతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి